శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది జాడ ఇంకా తెలియలేదు. సొరంగం లోపల వారు సజీవంగా ఉన్నారా? లోపల ఆక్సిజన్ సప్లై అందుతుందా? 14 కిలోమీటర్ల టన్నెల్ లోపల పరిస్థితి ఎలా ఉంది? ఎంత మేర బురద పేరుకుపోయింది వంటి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ నెల 22న టన్నెల్ కొలాప్స్ జరిగిన తర్వాత నుంచి సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, బీఆర్ఓ, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ఎల్ఎన్టీ సంస్థల బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. టన్నెల్లో ప్రతి నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు ఊరుతుండడం, ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేట వేసి ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. కార్మికుల క్షేమంపై రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నా వారిని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం టన్నెల్ లోపల పరిస్థితి చూస్తే లోపలకు వెళ్లే కొలది టన్నెల్ కూలి మట్టి పేరుకుపోవడంతో లోపల టన్నెల్ వైశాల్యం సగానికి పైగా తగ్గిపోయింది. అలాగే టన్నెల్ లోపల పూర్తిగా బురద మట్టితో పేరుకుపోయి అంధకారం నెలకొంది. ప్రస్తుతం ఆ పరిసరాలలో ఎక్కడా కార్మికుల జాడ కనబడలేదు. ఒకవైపు నీరు ఓరడంతో పాటు బురద పేరుకుపోవడంతో అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. టీబీఎం మెషిన్తో పాటు కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయకపోవడంతో ఇంజనీర్లు, కార్మికులు టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. టన్నెల్ లోపల వరకు రెస్క్యూ టీం చేరాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ బృందాలు టన్నెల్లోని బురదలో కూరుకుపోయిన టీబీఎం పరిసరాల వరకు చేరుకున్నారు. గ్యాస్ కటింగ్, లోకో ట్రైన్ ట్రాక్కు మరమ్మతు చేశారు. వెంటిలేషన్ ట్యూబ్ను కూడా సరిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా ఊరుతున్న నీటిని భారీ మోటార్లతో తోడేస్తున్నారు. టన్నెల్ లోపల బయటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను బిగించారు. దీనివల్ల సహాయ చర్యలను ప్రత్యక్షంగా చూసేందుకు పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంది. టన్నెల్లో ట్రాక్ కూడా 12 కిలోమీటర్ల వరకు వెళ్ళాక దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి టీబీఎం మెషిన్ పరిసరాలకు చేరుకున్నప్పటికీ కంకర, బురద, మట్టి పెళ్లలతో సొరంగం పూడ్చుకుపోయింది. మరో 40 మీటర్లు దూరం వెళ్లగలిగితే కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. కానీ అంతకు మించి లోపలకు వెళ్లాలంటే బురద మట్టిని బయటకు తోడాల్సి ఉంటుంది. అప్పుడే కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.